మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్, మూవీ ప్రమోషన్లో రాజకీయాలు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ రకమైన వివాదాలే వ్యాఖ్యలే రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీని కించపరుస్తూ లైలా అనే మూవీ ప్రమోషన్లో పృథ్వీ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సంబంధం లేని అంశాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. నా సినిమా మీద ఈ షేడ్ పడనివ్వకండి అని చెప్పి హీరో అందరినీ క్షమించాలి అని చెప్పి మాట్లాడిన నేపథ్యం ఒకసారి ఆ బయటలు విందాం సార్. అసలు పృథ్వీ ఏం మాట్లాడాడో సార్ ప్లే చేయండి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది ఇది 11 అని ఏదో వైసీపీని అన్నారంటూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సార్. సినిమాని బ్యాన్ చేయాలి, మీరు ఎవరో కూడా లైలా మూవీ చూడొద్దు అని. విశ్వక్షేణ్ ఏమన్నారు సార్? మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. రైట్ సార్. ఈ అంశం ఏంటంటే మా విశ్వక్షేణ్ చెప్పింది, చిరంజీవి గారు వస్తున్నారని చెప్పి నేను డైరెక్టర్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పృథ్వీ స్టేజ్ మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడారు. ఆయన అందులో నటుడు మాత్రమే, నా సినిమాని సంపద్దు అని చెప్పి హీరో వేదన. అసలు ఏం జరుగుతున్నా సార్? రాజకీయాలు సినిమాలకి ఆ రెండు ఒకటేనా? మరి సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా రాజకీయాలు పరస్పరం కలిసినాక ఆ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అనేది ఉండాలి సార్. అంటే నన్ను చాలామంది అడుగుతుంటారు మా స్టూడెంట్స్, సార్ మీరు టీవీలో ఒక రకంగా మాట్లాడతారు, క్లాస్లో ఒక అంశం పైన ఇంకో రకంగా డిస్కస్ చేస్తారు అన్నాడు. అండ్ టీవీ వేరయ్యా, క్లాస్ వేరు. టీవీలో నేను ఒక స్వతంత్ర మానవుణ్ణి, నాకున్న అభిప్రాయాల్ని భావాల్ని నేను స్వేచ్ఛగా చెప్పుకుంటాను. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతంతో సంబంధం లేకుండా, ఈ ఆలోచనలతో సంబంధం లేకుండా జర్నలిజాన్ని నేను పిల్లలకు నేర్పాలి. జర్నలిజం నేర్పేటప్పుడు ఒక ఎడిటోరియల్ రాయాలి అంటే ఎడిటోరియల్ ఎలా రాయాలో చెప్పాలి సార్. ఎడిటోరియల్ ఏ అభిప్రాయంతో రాయాలని చెప్పకూడదు. ఇప్పుడు ఏ ఎడిటోరియల్ ఎలా రాయాలని చెప్పడం వేరు. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ పైన నాకున్న అభిప్రాయం కనుక క్రిటికల్గా ఉందనుకుందాం, ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు అని. నేను నా స్టూడెంట్స్ ఎడిటోరియల్ బడ్జెట్ ఉపయోగం లేదు అని రాయించకూడదు. వాళ్ళు ఏదన్నా రాయండి, బడ్జెట్ బాగుందని రాయొచ్చు, బడ్జెట్ బాగాలేదని రాయొచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. బాగుందని రాసిన వాళ్ళు బాగుందని బాగా రాయాలి, బాగా లేదని రాసిన వాళ్ళు బాగాలేదని కూడా బాగా రాయాలి సార్. ఇది ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అనేది. అంటే నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు బయట ఎక్కడైనా చెప్పుకోవచ్చు, కానీ సినిమా వచ్చే వరకు అందరూ చూస్తారు కదా. ఓ రాజకీయ పార్టీ వాళ్ళు చూడరు, అందరూ చూస్తారు. అలాంటప్పుడు నీ ఆ సినిమా వేదిక ఫంక్షన్లో వచ్చి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బయట ఏమైనా మాట్లాడుకో, అభ్యంతరం లేదు. సినిమాలు రాజకీయాలు మాట్లాడతలేరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలని వైసీపీలు చూడరా? బాలకృష్ణ సినిమాలని వైసీపీలు చూడరా? చూస్తారు కదా. మరి అలాంటప్పుడు ఈ రాజకీయ గోలను పట్టుకొచ్చి సినిమా ఇండస్ట్రీని కంపు పట్టించిన ఎందుకు? సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే బోలెడని వివాదాలు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ నుంచి మొదలుకొని అనేక వివాదాలు ఉన్నాయి. అసలు సినిమాలు ఏం తీస్తున్నారు, వీళ్ళు స్మగ్లర్లను చూపుతున్నారు,
అన్న వివాదాలు ఉన్నాయి. సినిమా కుటుంబాల వ్యక్తిగత పంచాయతీలు రోడ్డుకు ఎక్కుతున్నాయి. ఇలాంటి అనేక రకాల వివాదాలున్న సమయంలో రాజకీయ వివాదాల్ని కూడా పట్టుకొచ్చి ఆడియన్స్ ఉన్నారు కదా అని వేదికను ఉపయోగించుకుంటుంటే ప్రజల్లో రియాక్షన్ అనివార్యంగా వస్తుంది కదా. సార్ అయితే బాయ్కాట్ ద సినిమా అని అనడం కరెక్ట్నే అనడం, సినిమాను బహిష్కరించమని ఉద్యమాలు నడపకూడదు. దేశంలో ఉద్యమాలు నడపడానికి చాలా ఉన్నాయి. ధరలు తగ్గించాలి ఉద్యమాలు నడపాలి, ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు నడపాలి, మాకు నైపుణ్యం కావాలి, మంచి రోడ్లు కావాలి. అవన్నీ వదిలేసి ఈ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమాను బహిష్కరించాలని ఉద్యమాలు ఎందుకని అనవసరమైన పని. ఆ మేరకు వస్తే సినిమాకి అది పబ్లిసిటీ. ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే నాలాంటి ఇంతవరకు ఆ లైలా అన్న సినిమా ఇన్నోడు కూడా ఇప్పుడు అదేందో సినిమా ఉందట అని చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా దానివల్ల కూడా విమర్శ కూడా వస్తుంది. సినిమా వాళ్ళు కావాలని పబ్లిసిటీ కొరకు ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో సినిమా వాళ్ళే డెలిబరేట్గా అందులో ఏదో ఒక సీన్ అఫెన్స్, ఎవరిదో ఒక మనోభావాలు ఇబ్బంది కలిగేలా సీన్ పెడతారు, డైలాగ్ పెడతారు, కాంట్రవర్సీ సంబంధించిన డైలాగ్ పెడతారు. ఇలా ఆడియో రిలీజ్లోనో ఏదైనా ప్రీమియర్ షో ఏదో కామెంట్ చేస్తారు డెలిబరేట్గా. దాని చుట్టూ మీడియా అంతా చర్చిస్తుంది. ఉదాహరణకు పృథ్వీ ఈ మాట అనకపోతే మన లైలా గురించి చర్చించేవాళ్ళమా? సో లైలా ఈ డిస్కషన్ వచ్చేదే కాదు, ఈ సినిమా గురించి టాపిక్ ఉండేదే కాదు కదా. ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ సినిమా గురించి వెళ్తుంది కదా. సో అందువల్ల ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీగా, ప్రమోషన్ స్ట్రాటజీగా కూడా సినిమా వాళ్ళు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిలబడేవి కాదు. అల్టిమేట్గా ఈ సినిమా క్వాలిటీని బట్టి ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేస్తామన్నది తప్ప అసలు ఈ రాజకీయాలు సమాజంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఒక రాజకీయ సమాజం అయిపోయింది. పొలిటికల్ సొసైటీ. సమాజం వేరు, రాజకీయం వేరు. సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, వినోదం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, క్రీడలు ఉంటాయి, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటుందా సమాజం అంటే? సమాజంలో చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే రాజకీయం తప్ప ఇంకోట్లేదు. అది కూడా 2 కుటుంబాలు, 2 పార్టీలు, 2 కులాల రాజకీయంగా మారిపోయింది. అంత అవసరమా? సో దీనివల్ల పోనీ దాని ఏదైనా ఆంధ్రప్రదేశ్కు ఒక హక్కులు సాధించాలి, అమరావతికో 50,000 కోట్లు సాధించాలి, రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా సాధించాలి, దాని గురించి రాజకీయం ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అందరూ ఢిల్లీలో ఒకటే, ఢిల్లీలో ఏకమైపోతారు. ఇక్కడ నుంచి వేరు ఫ్లైట్లలో వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఆగి ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం కలిసి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరు ఫ్లైట్ పట్టచ్చు, ఇండిగో పట్టచ్చు, ఎయిర్ ఇండియాలో పోవచ్చు, ఇంకో దాంట్లో పోవచ్చు. కానీ అక్కడికి చేరినాక ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్లో కలిసి మళ్ళీ ఒకటే మోడీ దగ్గరికి వెళ్ళే వరకు, పార్లమెంట్కి వెళ్ళే వరకు ఒకటే ఉంటుంది. సో ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీనివల్ల ఏమన్నా ఒరుగు పెడుతున్నారా? సో నిజంగా మీకు రాజకీయాలు సమాజం వేరు. ఒక రాజనీతి శాస్త్రవేత్త బ్యూటిఫుల్ పేరు పెట్టాడు, పార్టీ సొసైటీ అని. సమాజమే పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కానీ చూడండి మీరు, అది దేవుని ప్రసాదమైన రాజకీయమే, ఒక దేవుని ఒక ఆలయంలో రథమైన రాజకీయమే. అసలు ఏదన్నా కానీ రాజకీయం కానీ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందో నాకు చెప్పండి. సో గాలి రాజకీయమే, నీరు రాజకీయ, పంచభూతాలు రాజకీయమే. అసలు రాజకీయం లేదు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం ఎప్పుడు కూడా ఈ రాజకీయం అనేది రాజకీయాలకే పరిమితం చేసి ఇతర డైమెన్షన్లోకి వెళ్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ఫార్చునేట్లీ చాలా ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమాజం అది. అలాంటి సమాజం ఈ రకంగా రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో మీరు వ్యాపార దిగ్గజాల సామ్రాజ్యాలని నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తెలుగువారు, అందులో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప రాష్ట్రాన్ని, గొప్ప సమాజాన్ని, దేశ అనేక మంది సంఘ సంస్కర్తలు సామాజిక రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డగా ఉండి తెలుగు వాళ్ళ రాజకీయ చైతన్యానికి చిరునామాగా ఉన్నటువంటి రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రాన్ని రోజు పొద్దున్న లేస్తే కంప రాజకీయాలు, వాళ్ళు తిట్టుకుంటూ వాడు వీళ్ళు తిట్టుకుంటూ ఇంకోది లేనట్లు ప్రపంచంలో అసలు రాష్ట్రం లేదు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాన్ని ఎలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు, ఎన్ని పోర్ట్లు ఉండొచ్చు. ఇలా మీరు ఒక మాల్దీవ్స్ చూడండి, సో ఎంత అద్భుతంగా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. మొన్న నేను అండమాన్స్ వెళ్ళాను. అండమాన్స్ హావ్లోక్ బీచ్ అని, ఆ బీచ్ అని, ఈ బీచ్ అని, ఎలిఫెంటా బీచ్ అని, అనేక బీచ్లు, ఎంతమంది టూరిస్టులు. మీరు ఒక సెషల్స్ వెళ్ళండి, ఒక సింగపూర్ వెళ్ళండి, ఒక ఎన్ని రకాల
డెవలప్ అయ్యారో చూడండి. అది అంతా వదిలేసి ఏం రాజకీయమే, ప్రతి దాంట్లో సినిమాల రాజకీయమే, దేవుళ్ళలో రాజకీయమే, అసలు రాజకీయం లేని లేదా ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల అసలు సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం లాంటిది. అవును, ఎంత అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, మ్యారిటైమ్ ఎకానమీగా, మెరైన్ రిసోర్సెస్ ఎకానమీగా వండర్ఫుల్గా డెవలప్ చేయొచ్చు. తైవాన్లో, సింగపూర్లో ఒక పోర్టు పెట్టుకొని వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతాలు చేస్తున్నారు. మనమేమో ఇంకా ఈ కుల రాజకీయాలు, ఈ వ్యక్తుల చుట్టూ రాజకీయాలు, వీటిలోనే తిరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది? సో మనం ఒక సిలికాన్ వ్యాలీని వెళ్తున్న సమాజం కదా ఇది. ఇలా సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు. అంతమంది మీరు అట్లాంటాకి వెళ్ళి గట్టిగా అప్పారావు అని పిలవండి, 4 తిరుగుతారు వెనక్కు. మీరు అట్లాంటా నడివీధిలో నిలబడి, శాన్ ఫ్రాన్సిస్కో నడివీధిలో నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖపట్నం జగదంబ సెంటర్లో పిలిస్తే ఎలా వెనక్కి ఇట్లా తిరిగి చూస్తారో, మీరు శాన్ ఫ్రాన్సిస్కోలోనే చూస్తారు, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో నిలబడిన చూస్తారు, మీకు అట్లాంటాలోనే చూస్తారు. అంత అట్లాంటాలో మీరు CNN ఆఫీస్ ముందు, కోకోకోలా ఆఫీస్ ముందు నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖ జగదంబ సెంటర్లోనో, విజయవాడ బీసెంట్ రోడ్లోనో పిలిచినట్టే వెనక్కి చూస్తారు. అలాంటి ప్రత్యేకత కలిగిన సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది రాజకీయం. అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయాన్ని ఎంత తొందరగా సమాజం తిరగబడితే తప్ప, ఈ రాజకీయ వరకే పరిమితం కానీ ప్రతి దాంట్లో పడకత్తారు. ఏదన్నా తీసుకురా, అది ఎక్కడికైనా మళ్ళీ ఆవు కథ లాగానే అక్కడికే వస్తుంది. మళ్ళీ చంద్రబాబు, జగన్, టీడీపీ, వైసీపీ, ఇది తప్ప ఇంకోటి లేదే లేదు. కమ్మారెడ్డి, ఇంతకన్నా ఏమన్నా ఉన్నది చెప్పు నాకు. ఈ రాజకీయం అయినా ఇక ఏం లేదన్నా ఇక సమాజం అసలు ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటున్నారు అనేది ఆవేదన. సార్, ఓకే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మరొక పెద్ద అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు సార్. అల్లు అరవింద్ వర్సెస్ చిరంజీవి గారని. అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే, నిన్న ఒక ప్రమోషన్ దాంట్లోనే ఆయన మాట్లాడింది కూడాని, దిల్ రాజుని ప్రస్తావిస్తూ ఈయన కొన్ని రోజుల్లోనే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూసేశాడు అని చెప్పి అన్నాడు. దాన్ని మెగా అభిమానులు అందరూ కూడా ఆపాదించుకున్నది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయ్యింది, గేమ్ చేంజర్ ఏమని ఫ్లాప్ అయ్యింది, అందుకనే అప్ అండ్ డౌన్స్ చేసుకుంటున్నాం అని చెప్పి సెటైరికల్గా అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అల్లు అరవింద్ గారు, నేను ఆ దృష్టితో అనలేదు, నాకు ఒకే ఒక మేనల్లుడు ఆయనకి నేను ఒకే ఒక మేనమావని, మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది, తప్పు అయితే నన్ను క్షమించండి అని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పడం. అంటే ఇప్పుడు ప్రతి వ్యాఖ్యను మనము విపరీత అర్థాలు తీసుకుంటూ పోతే ఇలా ఎందుకన్నారు, అలా ఎందుకన్నారు అని మనం చర్చించలేము సార్. నిజంగా ఇప్పుడు వెనకడికి ఒక జోక్ ఉంది, పికాసో ఇలా కోపం వచ్చి ఇట్లా గీతలు గీసిండట, తెల్లారి ఆర్ట్ పేజీలలో రివ్యూలు. మానవ జీవితం అనేది ఇలా అనేక రకాల సంక్లిష్టమైనటువంటి దారుల వెంబడి వెళ్తుంది అని ఎవరు రాశారట. అలా కాదు, పికాసో ఉద్దేశంలో ఈ గీతల్లో ఒక దాగి ఉన్న నిగూఢ అర్థం ఇది అని, అసలు ఏం లేదని బట్టి గీసింది. అలా ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యాఖ్యను మనము కోడిగుడ్డు మీద పీకినట్టు ఈకలేము. నిజంగానే మరి అల్లు అరవింద్ ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. కాంటెక్స్ట్ ఏంటి? అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్. అవును. అంతకుముందు అల్లు అర్జున్ వ్యాఖ్యలు, నాగబాబు ట్వీట్లు, పరాయి వాళ్ళతో కలిసిన మా వాళ్ళైనా పరాయి వాళ్ళే, మాతో కలిసిన పరాయి వాళ్ళైనా మా వాళ్ళే అది. సో ఇలా నాగబాబు ఆల్రెడీ ఒక పెద్ద గీత గీశాడు, మా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని. అందులో క్లియర్గా మెగా కుటుంబం మా వాళ్ళు, అల్లు కుటుంబం పరాయి వాళ్ళు అని నాగబాబు గీసిన గీత ఉంది కదా. తర్వాత ఆయన ట్వీట్ తొలగించి ఆ గీత చెరిపేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ మనసులో పడింది పోదు కదా. నేను చిన్నప్పుడు నాకు 10వ తరగతిలో పద్యం చదివినట్టు గుర్తు, తప్పుంటే క్షమించాలి భాషా పండితులు. ఎప్పుడు 10వ తరగతి అంటే 78, ఇప్పుడు సడన్గా అడిగే వరకు 47 years వరకు గుర్తొచ్చింది. తనువున విరిగిన ననువునకు చెంగవచ్చున నిష్ఠూరతన్, మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలను ఎదిపా అని. తనువున విరిగిన ననువునకు చెంగవచ్చున నిష్ఠూరతన్, మనమున నాటిన మాటలు ఎప్పుడు పోవు అని. అంటే మనస్సులో నాటుకున్నటువంటి మాటలు అంత తొందరగా పోవు. నాకు ఆ పద్యం 47 ఏళ్ళ కిందటి పద్యం ఇప్పుడు సడన్గా మీరు అడిగారు గుర్తొచ్చినట్లు. సో అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాగబాబు మాట మా వారు పరాయి వారు, ఇది నాగబాబు మర్చిపోవచ్చు, అల్లు అరవింద్ మర్చిపోవాలని కోరుకోవచ్చు, కానీ అభిమానులు మర్చిపోరు కదా. వదిలే అది సినిమా అభిమానులు, దేనికి ఉండరు, ఒక మేధావులకు అభిమానులు ఉండరు.
ఆ మేధావులకు అభిమానులు ఉంటారు కానీ వాళ్ళు ఈ రకంగా ఊగిపోరు కదా. మీకు ఒక అమర్త్యసేన అభిమానులు ఊగిపోతారా? అమర్త్యసేన పైన ఈగ వాలితే వెంటనే AK-47 పట్టుకొని రారు. కానీ సినిమా హీరోల మీద ఈగ వాలితే కొన్ని వేల మంది AK-47 పట్టుకొని వస్తారు ఈగను కాల్చడానికి. దోమ పడితే దాని మీద పెద్ద ఎత్తున ఆయుధాల అణుబాంబులు కూడా పట్టుకొని వస్తారు దోమను కాల్చడానికి. కానీ ఒక గొప్ప మేధావులు జాన్ మెవార్డ్ కీన్స్ లాంటి వాళ్ళు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, లేదా నన్నయ్య భట్టారకుడి కవిత్వానికి అభిమానం ఉన్నాడు అనుకోండి, రాజకులైక భూషణుండిట్లనియే అని అలాంటి పద్యాలకు నువ్వు కనుక అభిమాని అనుకోండి, జనం తుపాకులు పట్టుకుని వస్తారు రారు కదా. సో ఆ సినిమా వాళ్ళకి ఆ రకమైన ఒక మానసిక భావోద్వేగ సంబంధిత అనుబంధం ఉంటుంది. అలాంటప్పుడు నా మావారు పరాయి వారిని గీత గీసిన తర్వాత ఇప్పుడు మా వారి పైన పరాయి వారు ఏమన్నారో అని ఎప్పుడూ అనుమానంతో చూస్తూ ఉంటారు. సో అల్లు అర్జున్ మా పరాయి వారు ఏం మాట్లాడినా అది మాకు వ్యతిరేక పరాయి వారు కదా. ఒక్కసారి పరాయి వారు అనుకున్న తర్వాత ఇప్పుడు భాష కానీ వర్మ ఉచ్చారణ కానీ కాస్త నిన్న ఎక్కడో చూశాను, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంటూ హాస్పిటల్ ఉందనుకోండి, మనిషి గర్భిణీ స్త్రీ కలిసి అక్కడికి వెళ్ళారని, దాన్ని మీరు ఆ కామ చదివేటప్పుడు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే ఒక రకం ఉంటుంది. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్, ఏం లేదు గ్యాప్ మార్చాం అంతే. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ మీనింగ్ ఏమైంది, ఒక మనిషి ఒక గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్ళారు. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే మగవాడు గర్భం దాల్చాడు, మహిళ ఆసుపత్రికి వెళ్ళేది మీనింగ్ వస్తుంది. అంటే ఒక చిన్న పదం కూడా కాదు కదా, స్పేస్ ఇచ్చినది. సో మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ హాస్పిటల్కు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ హాస్పిటల్ ఎక్కడ ఏది ఏమి లేదు, ఓన్లీ మనం మా చదివిన దాంట్లో గ్యాప్ అది. మరి మీనింగ్ మారిపోయింది కదా, మనం మగవాడు గర్భం దాల్చాడు కదా. సో ఈ మగవాడు గర్భం దాల్చడం అనేది ఉంటుంది ఇట్లా. సో అందువల్ల ఇప్పుడు దానికి అల్లు అరవింద్ ఒక్కసారి క్లారిఫికేషన్ ఇచ్చాక దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. సో అందువల్ల ఇవన్నీ సినిమా కుటుంబాలు, సెలబ్రిటీ కుటుంబాల చుట్టూ ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించండి, చిరంజీవికి పవన్ కళ్యాణ్కు గ్యాప్ ఉంది, మ్యాప్ ఉంది అని చాలామంది వ్యాఖ్యానించారు. అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఒక పెద్ద అగాధం ఉంది అని. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ అగాధం లేదు, ఏమీ లేదు, వాళ్ళు మంచిగా ఉన్నారని. ఇప్పుడు నిన్నగా మన ఏం జరిగింది, జై జనసేన చిరంజీవి అనలేదా? అవును. అందువల్ల ఇవన్నీ కూడా సెలబ్రిటీల కుటుంబాల చుట్టూ సమాజానికి పని లేని అల్లుకున్న కబుర్లు ఇవి. సమాజంలో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతుంది ప్యారిస్లో, ఏం జరగాలి అని. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చైనా వాడేమో డీప్ సీక్ గురించి ఆలోచిస్తుంటే మనం డీప్గా సెలబ్రిటీల కుటుంబాల్లోకి వెళ్ళి దీని గురించి చర్చించుకుని మనకు సినిమా వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో అయ్యే గొడవలు, మోహన్ బాబు ఇంట్లో మనోజ్కు మోహన్ బాబుకి ఏం ఘర్షణ జరుగుతుంది, మెగా కుటుంబంలో మెగాకు అల్లుకు ఏం జరుగుతోంది, మన ప్రపంచం అంతా పృథ్వీ ఏమన్నాడు, విశ్వక్సేన్ ఏమన్నాడు, మనం ఎంత ఇది అది అక్కడ ఏమో చైనా వాడు పక్కన డీప్ సీక్ అంటూ వాడు ఓపెన్ ఏని ఛాలెంజ్ చేస్తూ వాడిపోతున్నాడు. ఎంతకాలం ఇది సార్? ఇంకెప్పుడు మనం ఇదంతా ఈ చాదస్తాన్ని వదులుకొని కొద్దిగా ఆధునిక విజ్ఞానం వైపు, ప్రపంచం వైపు, ప్రపంచాన్ని శాసించాల్సిన దేశంగా విశ్వగురువుగా ఎలా వెళ్తాం? ఇట్లా వెళ్తాం ఆ మెగా అల్లు కుటుంబాల గోలా ఇది మాట్లాడుకుని విశ్వగురు అవుతామా? మన విశ్వగురు కావడానికి మనోజ్ మోహన్ బాబు ఆస్తి తగాదాలు, మనోజ్ ఆసుపత్రికి వెళ్ళాడా, మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్ళాడా, ఇదే పంచాయతీ మనకు. మనం డీప్ ఎప్పుడు ఆలోచిస్తాం, మనం ఇందులోనే డీప్ అయి ఉన్నాం కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలాబాడియా వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నారు సార్. ఓ షోలో కంటెస్టెడ్ మహిళపై అసహ్యకరంగా ఆయన చేసిన కామెంట్లు, దీని మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి బయట విందాం సార్. ఫడ్నవీస్ బయట పేజీ तरीके से कुछ चीजों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है, जो बिल्कुल गलत है. फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहां समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं, और इस प्रकार का इंक्रोचमेंट ठीक नहीं है. मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है. हमारे समाज में
हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं। अगर उनको कोई पार करता है तो ये बहुत गलत बात है। अगर ऐसी कोई बात होती है तो उसके ऊपर कार्रवाई होनी चाहिए। రైట్, తను రణ్వీర్ మాట్లాడింది ఆ బయట ప్లే చేయండి. నేను అది చూశాను, కాంట్రవర్సీ అవుతుంది. నిన్న నేషనల్ మీడియా మొత్తం డిబేట్లు. సార్. మన తెలుగు మీడియాకు ఇంతకన్నా అశ్లీలం అలవాటై ఉంది కనుక బహుశా అంత సీరియస్గా తీసుకున్నారో లేదో డౌటే నాకు. ఎందుకంటే మనకు అమ్మాయిని చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది అనే గొప్ప హీరోలు ఉంటారు మనకు. సో మనకు అశ్లీలంగా తిరుపతి దేవుడి గుడి ముందే హీరోయిన్లను ముద్దులు పెట్టుకునే సినిమా వాళ్ళు ఉంటారు మనకు. సైజులు ఎంత ఉండాలి అని చెప్పేటువంటి డైరెక్టర్లు ఉంటారు కనుక మనకి ఇదంతా ఇంత అశ్లీలం డోస్ సరిపోలేదేమో మనకు. ఇదే ఉన్నదిలే అనుకోవచ్చు, ఎందుకంటే తెలుగు సమాజంలో ఇవన్నీ కామనే కదా అని. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ అతను నిన్న నేషనల్ మీడియా మొత్తం చర్చ. ఎందుకంటే రణ్వీర్ అలాబాదియా అనే అతను ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన బీర్ బైసెప్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్కు నేను చూశాను. 8.3 మిలియన్ సబ్స్క్రైబర్స్, 83 లక్షలు. ఆయన రణ్వీర్ అలాబాదియా అనే సొంత ఛానల్ ఉంది, అది ఇంకో ఛానల్. ఇది కూడా ఆయన సొంత ఛానలే. బీర్ బైసెప్స్ కాకుండా రణ్వీర్ అలాబాదియా అనే ఛానల్కు 1.03 crore, 1,03,00,000 మంది అంత సబ్స్క్రైబర్ బేస్ ఉండి ఆయన కంటెంట్ కూడా చూశాను నేను. స్పిరిచువల్ అంశాల పైన, రామాయణం పైన, మహాభారతం పైన, రాముని పైన, కృష్ణుని పైన, హనుమంతుని పైన, దాంతోపాటు యూత్ను మెంటర్ చేయడం ఎలా, సైకాలజీ పైన, పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన, ఇలాంటి అంశాలు చెప్పేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీరు ఒక చెత్త మనిషి, చెత్త చరిత్ర ఉంది, పొద్దున్న లేస్తే అశ్లీలము, అసభ్యం తప్ప ఇంకోటి లేదనుకోండి, వాడు ఎవడు పట్టించుకోడు ఏముంటే. మీరు ఉదాహరణకు బాగా రోజు తాగి రోడ్ల మీద పడేటోడు ఉంటాడు, వాడు ఇంటికి వస్తాడు, పక్కింటోడు ఏమైనా పట్టించుకుంటాడా? పట్టించుకోడు. కానీ నాగేశ్వర్ లాంటోడు పొరపాటున నేను దూరం నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకున్నా, అది మందు బాటిల్ కనబడదు అనుకోండి, నాగేశ్వర్ ఏంటంటే ఇట్లా తయారయ్యాడు అంటారు. సో అందువల్ల నన్ను చూసే స్టాండర్డ్స్ వేరే రకంగా ఉంటుంది, వాడిని చూసే స్టాండర్డ్స్ ఒక రకంగా ఉంటుంది. అందువల్ల రణ్వీర్ అలాబాదియాకు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. ఈ మధ్య కాలంలో కొత్త ట్రైబ్ ఇది, ఇన్ఫ్లుయెన్సర్స్ అని. నాగేశ్వర్ కూడా ఆ ట్రైబ్లో భాగమే. ఆ స్థాయి కాకపోవచ్చు, ఆయనకు 10 మిలియన్ అంటే నాకు 1 మిలియన్ అంటే నేను 10% ఉండొచ్చు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు నా గురించి కూడా చెప్తున్నానంటే, మా అందరిపైన ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము ఏం మాట్లాడినా కొన్ని లక్షల మంది పైన ప్రభావం ఉంటుంది. అందులో రణ్వీర్ అలాబాదియా లాంటి వాళ్ళు మాట్లాడితే కోట్ల మంది పైన ప్రభావం ఉంటుంది. అందులో చాలామంది యూత్ ఫాలోవర్స్, పెద్దవాళ్ళకి చాలామంది తెలియదు, కానీ యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ, మామూలు ఎక్కువ కాదు. ఇప్పుడు ఆయన వీడియోలకు 50 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు ఇట్లా వ్యూస్ ఉంటాయి. అలాంటి వ్యక్తి అతి నీచంగా మాట్లాడే, అది ఏంటంటే ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఒక షో, సమీర్ రైనా అని. సో ఆ సమయ్ రైనా షోలో ఈయన గెస్ట్గా వెళ్ళాడు. ఈయన ఛానల్లో పెట్టింది కాదు, సమయ్ రైనా షోలో ఇండియాస్ గాట్ టాలెంట్ అని, ఇది వెరీ పాపులర్ షో అమంగ్ యూత్, ముఖ్యంగా యూత్లో చాలా పాపులర్ షో అది. సో ఆ షోలోకు లక్షలలో ఉంటాయి వ్యూస్, మామూలుగా ఉండవు, బీభత్సంగా ఉంటాయి ఆ షోకు. ఆ ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో రణ్వీర్ అలాబాదియా ఒక క్వశ్చన్ వేసాడు. ఆ క్వశ్చన్ మనం రిపీట్ చేయలేము, నాకు సంస్కారం ఉంది కనుక. కానీ ఈ కాంట్రవర్సీ తెలియని వ్యూవర్ కొరకు ఒక ఇండికేషన్గా చెప్పేది, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళ మధ్య ఉండకూడని చర్చ గురించి మాట్లాడాడు. మీకు అర్థమైంది ఎంతకన్నా. అవును. సో తల్లిదండ్రులు, పిల్లలు అనే చర్చ వచ్చినప్పుడు మనకేం గుర్తొస్తుంది? ఆత్మీయత, అనుబంధం, వారి పట్ల ప్రేమ, అనురాగం, ఇవి గుర్తొస్తాయి. కానీ ఈ పెద్ద మనిషికి ఏం గుర్తొచ్చిందంటే పనికిమాలిన అంశం, అంటే మనం బహిరంగంగా చర్చించే అంశం, మన సినిమాలలో బాగా ఎక్కువగా ఉండే అంశం గుర్తొచ్చింది. సో నేను ఇండికేషన్ ఇచ్చాను మీకు, అదేంటో ఈ వివాదం చూడని వారి కొరకు. సో ఈ మధ్య కాలంలో తెలుగు ఒక యూట్యూబర్ కూడా ఇలాగే గొడవైంది.
మీరు గమనించి డార్క్ కామెడీ అని, రోస్ట్ అని, ఇదంతా అమెరికాలోనో వెస్ట్లోనో అక్కడ కల్చరల్ సెట్టింగ్ వేరు, అక్కడి వ్యవస్థల్లో అది ఏమైనా షో పాపులర్ కావచ్చు, అలాంటి క్వశ్చన్లు దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏంటి డార్క్ కామెడీ ఏంటి దరిద్రం? డార్క్ కామెడీ అసలు కామెడీ అంటే గొప్ప కళ కదా. హాస్యము అద్భుతమైన కళ. అసలు హాస్యము మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఈ వికృతము, పైశాచికత్వము ఎక్కడి దాకా పోతుంది అంటే మీ డార్క్ కామెడీ పట్ల సంస్కృతి, విలువలు, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏమీ ఉండయా మనుషులకు? ఈ మనుషులకు ఇంకా ఒక్క యాంగిల్ తప్ప వేరే యాంగిలే ఉండదా? ప్రపంచం అంతా ఇదే దరిద్రమా? అయితే మీరు అనొచ్చు, సార్ ఇది మీరు రణ్వీర్ అలాబాది అని అంటున్నారు, మన సినిమాలలో లేరా? అందుకే నేను నా ఇంట్రొడక్షన్లో కావాలని మొదలుపెట్టాను. సో నాకు అమ్మాయిని చూస్తే ఇలా అనిపిస్తుంది అని చెప్పే పెద్ద మనుషులు ఇలా సమాజంలో చలామణి అవుతున్నారు కదా. వాళ్ళ సమాజం ఏమన్నది? వాళ్ళకి ఇప్పటికీ లక్షల మంది అభిమానులు కదా. సో దాని ఏమన్నా అంటే మళ్ళీ ఇప్పుడు మనం ట్రోల్ కూడా చేస్తారు వెంటనే. కానీ అలాంటి మాట అనవచ్చా? ఒక బహిరంగ వేదిక పైన మహిళల సైజుల గురించి మాట్లాడచ్చా? అలాంటి డైరెక్టర్లు మనకు వేదికల పైన ఉంటే సినిమా ఇండస్ట్రీ వీళ్ళని ఏమన్నది కదా. ధైర్యం ఉందా సినిమా ఇండస్ట్రీకి? దమ్ముందా? సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా పెద్దలు వచ్చి ఎంత పెద్ద హీరో అన్నా, ఎంత పెద్ద డైరెక్టర్ అన్నా దీన్ని మేము ఖండిస్తున్నారు కదా. తిరుపతి గుడి ముందు ఒక డైరెక్టర్ తనలో ఉన్నటువంటి శృంగార భావాలను బయట పెడతాడు. అది ఏం ప్రవర్తన? నీకు దేవుడి గుడి ముందు ఇలాంటి ఆలోచన లేదు కదా. హీరోని ముందు పెట్టుకోవాలని ఆలోచన వస్తుందా? దేవుడి గుడి ముందు ఏం రావాలి నీకు ఆలోచన? సో నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కూర్చొని ఈ పడికిమాల చేష్టలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ, సమాజము, పెద్దలు మనం ఏమనగలుగుతున్నాం? ఏమనంటే వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకు ట్రోల్స్ ఉంటారు. ఇప్పుడు నేను అన్నది అర్థమై ఆ అభిమానతని ఇప్పటికైనా నా మీద పడవచ్చు. నేను అనేది ఏంటి, ఈ రకమైనటువంటి ధోరణి అలవాటైనాక ఇప్పుడు రణ్వీర్ అలాబాది అని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా అంతా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తుంది. ఇక్కడ ఎవడో ఒకరిద్దరు ఉంటారు. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న డైలాగులు ఏంటి, సినిమాలలో వస్తున్న చర్చ ఏంటి, అందులో ఇంకా అసహ్యంగా, అశ్లీలంగా, ఇంకా లైంగిక ప్రకోపాన్ని పెంచేటువంటి విధంగా మాటలు వస్తలేవా అని అడగచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక తప్పు మరో తప్పును జస్టిఫై చేయదు. అందువల్ల ఒక హీరో అన్నా, డైరెక్టర్ అన్నా, ఒక సినిమా, ఒక యూట్యూబర్ అన్నా ఏదైనా తప్పే కదా. ఇప్పుడు యూట్యూబ్లో నేను కూడా కొన్ని వేల వీడియోలు చేశాను, కొన్ని వేల గంటల పాటు లైవ్లో మాట్లాడాను. మీకు తెలుసు లైవ్ అనేది ఇంకా ఛాలెంజింగ్. ఎందుకంటే మనం మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట తప్పుగా దొరలవచ్చు కూడా. అది ఎందుకు మన మనిషిలో ఉండేటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ, హిపోక్రసీ ఉంటుంది. పైకి మాట్లాడడంలో చాలా నీతులు మాట్లాడతారు, కానీ లోపల వాడి బిహేవియర్, వాడి ప్రవర్తన దాగి ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది దానికి మీకు అనుభవం ఒకటే. మీరు ఎవరికైనా ఫోన్ చేయండి, కొన్ని సందర్భాల్లో ఫోన్లో చాలా బాగా మాట్లాడతారు, ఫోన్ కట్ అయింది అనుకోని ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్లో ఇప్పుడు నేను మాట్లాడాను కానీ నాగేశ్వర్ గారు బాగున్నారా సార్, మీరంటే చాలా రెస్పెక్ట్ సార్, మనం మాట్లాడుతారు. మీరు ఫోన్ కట్ అయింది అనుకోని అక్కడ మాట్లాడుతుంది. ఈ నాగేశ్వర సార్ మామూలుగా ఉండదు, పొగరు అక్కోడు కాదని మాట్లాడుతుంటారు. మళ్ళీ అలా చేస్తారండి, అదంతా మనకి వినబడుతుంది. ఆ ఫోన్ కట్ కాదు, చాలా మంది చేసే పని ఇది. సో ఈ ఫోన్ కట్ కాకుండా వాళ్ళు రియల్ విషయం మాట్లాడతారు. అంతకుముందు ఫోన్లోనేమో చాలా గొప్పగా మాట్లాడతాడు. ఈ హిపోక్రటికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. సో ఈ హిపోక్రసీ, డ్యూయల్ పర్సనాలిటీ అది ఇవాళ ఎక్స్పోజ్ అయింది. అంటే బీర్ బైసెప్స్ నుంచి, రణ్వీర్ అలాబాదియా నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇది అని ఆయనని ఇప్పటిదాకా అభిమానించి, ఒక రకంగా ఆరాధించి, ఆయన వీడియోలను లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో చూసిన సమాజం, యువ సమాజం, యంగర్ సొసైటీ భరించలేకపోతున్నారు. వాట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్, ఇతని నుంచి ఏంటిది? సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? అసలు డార్క్ కామెడీ దుర్మార్గం అంటే కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్సన్ అనేది ఇప్పుడు డబుల్ వామి అయిపోయింది. ఇది అంటే నార్మల్గానే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. కానీ అసహ్యమైన వ్యక్తి ఏమున్నది అలాగే ఉంటుంది. నీకు పనికి కుళ్ళిపోయిన వస్తువు నుంచి వచ్చే స్మెల్ గురించి ఎవడో ఆలోచించాం. మల్లెపూల నుంచి మంచి స్మెల్ రాకపోతే మల్లెపూలు ఆడబెడితే మల్లెపూల నుంచి దుర్గంధం వస్తే భరించలేం కదా. అంటే వీడే మల్లెపూ లాంటి అతను రణ్వీర్ అలాబాది అని నేను అనడం లేదు, మళ్ళీ ఆ కంపారిజన్కి వెళ్ళడం లేదు. కానీ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని. ఎందుకంటే
మల్లెపూలు లాంటి అంశాలు, స్పిరిచువలిజం, రామాయణము, మహాభారతం లాంటి నిర్మలమైన ఆధ్యాత్మికమైన అంశాలపైన మాట్లాడిన వ్యక్తి కాస్త ఇలాంటి అంశాలపైన మాట్లాడేంటి, ఈ రకంగా బహిరంగంగా ఇక దీనికి ఇంకో జస్టిఫికేషన్ ఏంటంటే ఇదేం కామను, ఇద్దరు నలుగురు కలిసినప్పుడు ఇలాంటి కుళ్ళు జోకులు వేసుకుంటుంటారు. ఒక నలుగురు కలిసినప్పుడు కుళ్ళు జోకులు వేసుకుంటే ఆ నలుగురి మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటే మీరు సావండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ నలుగురికి అవే లక్షణాలు ఉన్నాయి, సావండి, అందులో ఎవరికైనా లేకపోతే వాడు పక్కా జరుగుతారు. కానీ యు ఆర్ కామెంటింగ్ ఆన్ స్క్రీన్, ఆన్ కెమెరా. ఇప్పుడు బెడ్రూమ్ వేరు, ఫుట్బాల్ గ్రౌండ్ వేరు. బెడ్రూమ్లో 4 గోడల మధ్య తలుపులు వేసుకొని నువ్వు వ్యవహారాలు, నేను ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా అదే వ్యవహారం నడుపుతా అంటే చెప్పులు తీసుకొని కొడతారు జనం, ఊరుకుంటారా? అంటే మరి అది తప్ప బెడ్రూమ్లో లేదా అంటే బెడ్రూమ్లో ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్లో ఉంటుందా? ఫుట్బాల్ గ్రౌండ్లో ఉండేది బెడ్రూమ్లో కూడా ఉండకూడదు. ఫుట్బాల్ ఆడతావా బెడ్రూమ్లో కూర్చొని. సో అందువల్ల మనకు ఏది ఎక్కడ అనేది ఉండాలి కదా, ఆ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉండాలి కదా. నేను ఇది డార్క్ కామెడీ కామను, ఇది రొటీను, సమాజంలో కామన్గా జరుగుతుంది. కామన్గా జరగడం ఏంటి సమాజంలో? నువ్వు నేను మాట్లాడుకున్నాం వల్ల మాట్లాడుకుంటున్నామా? మన ఇంట్లో అలాంటి జోకులు వేసుకుంటున్నామా? పోనీ నీ కూతురుతోని, నీ కొడుకుతోని. రణబీర్ అలాబాదియాకు నా సూటి ప్రశ్న, నీ పేరు మరి ఆయన నేపథ్యం నాకు తెలియదు, కానీ నీ తమ్ముళ్ళతోనో చెల్లెలతోనో నీ మేనలతోనో మేనకోడలతోనో నీ కొడుకుతోనో బిడ్డతో ఇలా మాట్లాడగలవా? ఈ జోకులు వేసుకోగలవా? ఇక మేము అలాంటి వాళ్ళమే వేసుకుంటామని నాకు అభ్యంతరం లేదు. అందువల్ల ఈ డార్క్ కామెడీని జస్టిఫై చేసే వాళ్ళు కూడా ఇది కామన్ కదా అంటున్నారు. కామన్ అయినా ఒక ప్రైవేట్ కన్వర్జేషన్లో ఉండడమే తప్పు. కానీ ప్రైవేట్ కన్వర్జేషన్లో ఇక వారి స్వభావము, మనం ఏం చేస్తాం, ఎవరి క్యారెక్టర్ వారిది, ఎవరి నేచర్ వారిది, ఎవరి జీవితం వాళ్ళది అని మనం వదిలేస్తాం. కానీ అది పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు, కోట్లాది మంది చూస్తున్నప్పుడు మాట్లాడడం అనేది అంగీకరించడానికి వీల్లేదు. అయితే ఆయన సారీ చెప్పచ్చు, నా ఉద్దేశం అది కాదు, నా ఛానల్లో ఆ రకమైన కంటెంట్ ఉండదు, నేను ఇలా ఏమీ జస్టిఫై చేసుకోవడం లేదు, నేనేం వివరణ కూడా ఇవ్వడం లేదు అన్నాడు. ఆ మేరకు రెస్పాన్స్ ఓకే, నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గివింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, నేను ఏ జస్టిఫికేషన్ ఇవ్వడం లేదు, నాది తప్పే. అంటే శేషభిషలు లేకుండా బేషరతుగా షరతులు లేకుండా తప్పు, నా తప్పే, నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, నా కామెడీ నా ఏరియా కాదు. నీ ఏరియా కానప్పుడు మాట్లాడద్దు. సో కామెడీ ఏరియా కానప్పుడు ఎందుకని అందులోకి ఎంటర్ కావాలి? సో నేను ఎంటర్ నా ఛానల్ని అలా వాడుకోను, నా ప్లాట్ఫామ్ను అంటూ వివరించాడు. బట్ ఏదైనా సమాజం పైన అంత ప్రభావం చూపగలిగే ఇన్ఫ్లుయెన్సర్స్ తాము ప్రతి మాట, ప్రతి చేత, తమ ప్రవర్తన, తమ వ్యాఖ్య కోట్లాది మంది పైన, లక్షలాది మంది పైన ప్రభావం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇది దిస్ ఎ వెరీ బిగ్ డిబేట్. యూట్యూబ్లో వ్యూస్ కొరకు, లైక్ల కొరకు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిందని ఎక్కువ మంది చూస్తున్నారు. ఇదొక అన్ఫార్చునేట్. డిమాండ్ అండ్ సప్లై కూడా. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై, సమాజంలో సమస్య కూడా అక్కడ ఉంది. నీకు చెత్త కంటెంట్ ఎందుకు వస్తుంది? మార్కెట్ అది. నువ్వు చెత్త కంటెంటే జనం చూస్తుంటే చెత్త కంటెంటే ఉంటుంది కదా. ఇట్స్ ఎ డిమాండ్ అండ్ సప్లై మార్కెట్. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ స్పిరిటెడ్ పర్సన్స్ ఒక రకంగా ఉండొచ్చు, కానీ అందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ స్పిరిటెడ్ ఉండడు. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అనే చూస్తారు. నాలాంటి వాడు వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అని మాత్రమే చూడండి, వాట్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూస్తాం. ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఎట్టి ఫస్ట్ మాట్లాడు. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అనుకోండి, ఫైన్, మాట్లాడేది తప్పలేదు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి భిన్నంగా వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ కనుక నేను మాట్లాడతాను, జనం అంటే అట్రాక్ట్ అవుతారు. నిజమే, నేను కీన్సిన్ ఎకనామిక్స్ పైన వీడియో పెట్టిన దానికన్నా డార్క్ కామెడీ పైన వీడియో పెడితే నాకు 1,00,000 రెట్లు ఎక్కువ వ్యూస్ వస్తాయి, డౌటే లేదు. కీన్సిన్ ఎకనామిక్స్ పైన కూడా నాకు 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి అదృష్టవశాత్తు. కానీ నేను డార్క్ కామెడీ పైన చేశాను అనుకోండి, ఉదాహరణకు వ్యాఖ్యలు మాట్లాడడం కాదు, నా డార్క్ కామెడీ నేను చెయ్యను జీవితంలో చెప్తున్నా, చేస్తే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, మామూలుగా వ్యూస్. కానీ అది కాదు కదా నీ స్వభావం. సమాజానికి మంచి చెప్పి కూడా వ్యూస్ తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోకూడదు? సమాజానికి విజ్ఞానం. ఇప్పుడు నేను సోక్రటీస్ మరణించే ముందు సోక్రటీస్ చివరి కోరుకొని ఒక వీడియో పెట్టాను. అందులో ఏమి నీట్గా సోక్రటీస్ చనిపోయే ముందు ఏంటి అని, దాని ఇప్పటికి 6 లక్షల మంది చూశారు. మంచి మాటలు చెప్పి కూడా 6 లక్షల వ్యూస్ వచ్చాయి కదా. చెడు మాటలతో రావాలని ఏముంది? మంచి మాట చెప్పి కూడా 6 lakh వ్యూస్ వచ్చాయి కదా. సో అందులో వ్యూస్ కొరకు చెత్త చెప్పాలని ఏముంది? మంచి చెప్పండి. అయితే ఇది భావ ప్రజ్ఞా స్వేచ్ఛ.
అయ్యా భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ విశృంఖలంగా ఉండదు. ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ఫ్రీ స్పీచ్, అబ్సల్యూటిజం ఉండదు. మన దేశంలో ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. ఆర్టికల్ 19(2) రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు ఇస్తుంది. ఆ సహేతుక ఆంక్షలు ఏంటి అంటే మొరాలిటీ, డీసెన్సీ, పబ్లిక్ ఆర్డర్. అన్ఫార్చునేట్లీ చర్చ ఎక్కడ దాకా పోతుందంటే అసలు ఫ్రీ స్పీచ్ కర్టైల్ చేయాలనే దాకా కూడా చర్చ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసేటువంటి దిశగా కూడా వెళ్ళేది. అది ప్రమాదం. చెత్తను ఆపాలి, మంచిని ఎందుకు నియంత్రించాలి? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్, ఏపీ రాజకీయాల్లో కాప్ ఫ్యాక్టర్ ఇది పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న అంశం. జనసేన పార్టీ సక్సెస్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ అనుకున్నాం, అది వర్కౌట్ కాలేదు, ఇంకసారి జనసేనతో ట్రావెల్ చేయాలని. మరొక వైపు ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా చిరంజీవి గారు కూడా జై జనసేన అనడం. సో వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా ఇటువైపు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఎక్కువ పడబోతుందని దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మనకు ఒకటి హిస్టారికల్గా కులానికి రాజకీయానికి దగ్గర సంబంధం. దానికి కులం అని అనకుండా బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ పేరు సామాజిక వర్గము. ఇంకా ఈ కుల రాజకీయానికి ఒక అందమైన పేరు సోషల్ ఇంజనీరింగ్ అంటాం సార్. ఇది దేశవ్యాపితంగా ఇప్పుడు మీకు సమాజ్వాదీ పార్టీ బలమేంటి? యాదవ్ కుల బేస్. మీకు నితీష్ కుమార్ బలమేంటి? కుర్మీ బేస్. భారతీయ జనతా పార్టీ లాంటి సిద్ధాంత ఆధారిత పార్టీలో కూడా యడియూరప్ప బేస్ ఏంటి? లింగాయత్ బేస్. ఇలా దేశవ్యాపితంగా కూడా జాట్లని ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ ఆధారంగా పాలిటిక్స్ మరాఠాలని. ఇప్పుడు శరద్ పవార్ రాజకీయం ఏంటి? ఆ కమ్యూనిటీ బేస్ ఒక బలం. సో ఇలా దేశవ్యాపితంగా కూడా కులం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. సో ఈవెన్ మీకు యోగి ఆదిత్యనాథ్ లాంటి సన్యాసం తీసుకుని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిపై కూడా ఆయన సామాజిక వర్గం డామినేషన్ ఉంది అని ఉత్తరప్రదేశ్లో విమర్శలు. సో ఈ స్థాయిలో మన సమాజంలో కులం అనేది ఒక రాజకీయ పాత్ర పోషిస్తుంది. చాలా మనము ఉపన్యాసాలు ఇస్తాం అసలు కులం ఏంటి, కులరహిత సమాజం అని. కానీ మీరు తెలుగున ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తీసుకోండి, మీరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 1-2 సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అత్యధికం ఉంటారు. ఇది యాక్సిడెంటల్ అనుకోగలమా? ఇది రాజకీయ పార్టీ నాయకత్వం తీసుకోండి, కొన్ని 1-2 సామాజిక వర్గాల వాళ్ళే ఉంటారు. కొన్ని సామాజిక వర్గాలు అసలు కంప్లీట్ అదృశ్యమైనాయి, రాజకీయ నాయకత్వం నుంచే అదృశ్యమైపోయాయి. ఇందులో లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్తో సంబంధం కూడా లేదు. అప్పర్ కాస్ట్లో కూడా 1-2 సామాజిక వర్గాలు డామినేట్ చేస్తే ఇంకో సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండదు. సో ఇలా ఒక్కొక్క సామాజిక వర్గం అసలు రాజకీయ పార్టీ ఐడెంటిఫై చేసిన పరిస్థితి. ఇవాళ ఇంకా ఓపెన్గా చెప్పుకుందామంటే ఎందుకు మొహమాటం? కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అత్యధికులు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం లేదా? చంద్రబాబు నాయుడు పైన పాలన పైన ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అత్యధికులు తెలుగుదేశానికి కమ్మాస్ ఓటేస్తున్నారు. మెజారిటీ రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఇది రియాలిటీ కదా, మనం చెప్పుకోవడానికి మొహమాటం ఉండొచ్చు కానీ రియాలిటీ కదా. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో దీనికి ఏమీ ఇంకా వేరే లేదు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా రియాక్షన్లు చూసినా అర్థమవుతుంది. ఆఖరికి అమెరికాలో కూడా తెలుగు అసోసియేషన్ కులం పేరిట చీలిపోతూ ఉంటాయి. అంటే ఖండాలు దాటినా, ఖండాంతరాలు వెళ్ళినా, దేశాలు మారినా మన భావాలు అయితే మార్చలేవు కదా. సో అంత సంకుచితంగా రాజకీయ వ్యవస్థ ఉంది. అంటే తెలుగుదేశం అంటే కమ్మలని, జగన్మోహన్ రెడ్డి అంటే రెడ్లని నేను అనలేదు. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహించారు. చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా. కానీ ఆ సామాజిక వర్గం మాది ఈ పార్టీ అని ఓన్ చేసుకుంటుంది. సో మీకు తెలుగుదేశాన్ని కమ్మాస్ ఓన్ చేసుకుంటున్నారు అందరూ అని నేను అనలే.
తెలుగుదేశాన్ని విమర్శించే కమ్మాస్ కూడా చాలా మంది ఉన్నారు. అవును. అందరూ రెడ్లు అనలేదు. జగన్మోహన్ రెడ్డి విమర్శించే రెడ్లు లేరా? మీకు ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయా కులాలకు లాయల్గా ఉన్న పార్టీలు ఉన్నారా? లేరు. కులాన్ని ఎగ్జాగరేట్ చేయకూడదు మనం. అంటే కులమే మొత్తము, ఇక సమాజం మొత్తం కులం ఆధారంగా ఉంది. తెలుగుదేశంలో కమ్మాస్ తప్పేవాళ్ళు లేడు, జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్లు తప్పేవాళ్ళు లేరు. ఇది కూడా రాంగ్ కన్క్లూషన్. ఈ ఎగ్జాగరేషన్ కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అంటే కాపులు మాత్రమే, ఇది నిజం కాదు. రాజకీయ పార్టీకి అన్ని కులాల్లో ఓటర్లు ఉంటారు, మద్దతుదారులు ఉంటారు, అభిమానులు ఉంటారు. సో అందులో డౌట్ లేదు. కానీ ఒక్కొక్క కులం ఇది మా పార్టీ అని ఓన్ చేసుకొని మా సొంతది అని భావించేటువంటి ధోరణి కూడా తెలుగునట్టు ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లేదు. మీరు ఏ కులము బీఆర్ఎస్ మా పార్టీ అని ఎవరు అనుకుంటలేరు కదా. బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ అనుకుంటున్నారు. సో అందువల్ల పలానా కులం అని తెలంగాణలో ఇది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణి ఉంది. హిస్టారికల్గా ఈ ధోరణే మీకు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఉన్న సమయంలో కమ్మాసు ఒక ఎకనామిక్ మొబిలిటీ ఉన్న కాస్ట్, చాలా ఎంటర్ప్రెన్యూరియల్ కాస్ట్, మీకు అలాంటి వనరులు రిసోర్సెస్ ఉన్న కాస్ట్ కాస్త పొలిటికల్గా కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జిన్లైజ్ అయిపోయారు. మీరు కాంగ్రెస్ రాజకీయాల్లో కమ్మాస్ పాత్ర చాలా పరిమితం. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు సహజంగానే ఆ సామాజిక ఫ్యాక్ట్, ఆ రియాలిటీ ఉంది కనుక, సోషల్ రియాలిటీ అంతే, ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా క్లౌట్ ఉండి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో మార్జినలైజ్ అయిన రియాలిటీ కాస్త కమ్మా సెక్షన్స్ను తెలుగుదేశాన్ని ఓన్ చేసుకునేలా చేసింది. అందువల్ల ఎన్టీ రామారావు సమాజం అందరి వాడు, లేకపోతే అందరి వాడు కాకపోతే కూటమికి తెలుగుదేశానికి ఇన్ని సీట్లు వస్తాయా, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అన్ని సీట్లు వస్తాయా, అందరి వాళ్ళే. కానీ ఆ పర్టికులర్ కాస్ట్ ఓన్ చేసుకోవడం మొదలైంది. కాంగ్రెస్ రాజకీయాల్లో మీరు రెడ్లు కాంగ్రెస్ను మొదటి నుంచి ఓన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ రెడ్డి లెగసీ కాస్త పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో కాపుస్ సైడ్ లైన్ అయిపోయారు. నిజంగా కూడా సైడ్ లైన్. కాపుస్ న్యూమరికల్లీ బలమైన కాస్ట్, 20-30 కనీసం ఒక 30 సీట్లలో 30 to 40 సీట్స్లో మీకు ప్రభావం చూపగలిగే, ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపగలిగే కాస్ట్. మీరు కాపు, ఒంటర, బలిజ ఇవన్నీ కలుపుకుంటే, ఇంకా నువ్వు తూర్పు కాపులు, మున్నూరు కాపులు కలుపుకుంటే సరిపోతుంది. నేను అనేది వాళ్ళని కలపడం లేదు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ వీళ్ళని కలుపుకుంటే కూడా ఇది వెరీ బిగ్ కమ్యూనిటీ కదా. రాయలసీమలో మీకు బలిజాస్, ఇక్కడ దక్షిణ కోస్తాలో కాపుస్, ఉత్తర కోస్తాలో తూర్పు కాపుస్ ఉన్నారు. వాళ్ళని కలపకపోయినా కూడా సో ఒక 30-40 కాన్స్టిట్యున్సీలో దే కెన్ డిసైడ్. కొన్ని నియోజకవర్గాలు మీరు అన్నట్లు గోదావరి జిల్లాలోనైతే అసలు మెజారిటీ, మళ్ళీ ఇంకా వేరే మార్గమే ఉండదు. అలాంటి హిస్టారికల్గా కూడా కమ్మ కాపుల మధ్య గ్యాప్ కూడా ఉంది. సో దీనికి మనకు అంతా చరిత్ర అంతా, హిస్టరీ అంతా తెలుసు. వాటంతా మళ్ళీ ఆ గాయాలను మళ్ళీ తడుపుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి కాంటెక్స్ట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు, ఎలాగైతే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పొలిటికల్గా మార్జినలైజ్ అయ్యామన్న భావన, జెన్యూన్ భావన, అది రియాలిటీ కూడా ఆ రోజు కమ్మల్లో ఆ భావన ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఓన్ చేసుకునేలా చేసిందో, కాపుల్లో కూడా అది లెజిటిమేట్ భావన, జెన్యూన్ భావన, నిజమే కదా. మరి ఆ న్యూమరికల్గా అంత బలం ఉండి అన్నిండి కూడా పొలిటికల్గా ఆ స్థాయి మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. కానీ మన దేశంలో పవర్ అనేది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా. సో ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి ఉన్న విశేషమైన ప్రజా అభిమానము, కులాలకు అతీతంగా చిరంజీవి పట్ల అభిమానం ఉండవచ్చు. ప్రజారాజ్యాన్ని కాపుస్ అలా ఓన్ చేసుకున్నమాట నిజం. ఆ తర్వాత ఏమైంది, ప్రజారాజ్యాన్ని చిరంజీవి మధ్యలో వదిలేసి కాంగ్రెస్లో కలపడం కాపు ఓటర్లో తీవ్రమైన అసంతృప్తి కారణమైంది. 2014లో సీమాంధ్రలో జనరల్గా విభజనకు వ్యతిరేకంగా వ్యక్తమైన భావోద్యమం, ఒక పాలనా దక్షత, పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వల్ల కాపు ఓటు పవన్ కళ్యాణ్ కూడా మీకు కూటమికి సపోర్ట్ చేయడం వల్ల 2014లో కాపు ఓటు టీడీపీకి షిఫ్ట్ అయింది. 2019కి వచ్చే వరకు సెవరల్ ఫ్యాక్టర్స్, కాపు రిజర్వేషన్ అంశం కావచ్చు, ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్తో పాటు తెలుగుదేశం ప్రభుత్వం పట్ల జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా కలిసి వెరసి
కాపు ఓట్ను 2019లో వైసీపీకి షిఫ్ట్ అయింది. అంటే అందరూ నేను మెజారిటీ ఇప్పుడు ఒక కులం షిఫ్ట్ అయిందంటే 50% ఎబో అనే మీనింగ్ తప్ప అందరూ కూడగట్టుకోవడం 100% ఉండదు ఎప్పుడు కూడా. సో ఈ వైసీపీ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత 2024కి వచ్చే వరకు టీడీపీ జనసేన కూటమి ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఇది ఎందుకు గేమ్ చేంజర్ అంటే రెండు రాజకీయ పార్టీలే కాదు, హిస్టారికల్గా గ్యాప్ ఉన్న రెండు సామాజిక వర్గాలు, ఇప్పటికాలం కాదు రంగా కాలం నుంచి కూడా ఈ గ్యాప్ ఉంది కదా, అందరికీ తెలుసు కదా. సో ఇలాంటి గ్యాప్ ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాల మధ్య ఒక అన్నేచురల్ సోషల్ కోalition, అన్నేచురల్ సోషల్ అలైన్స్ మధ్య ఒక పొలిటికల్ కోalition ఏర్పడింది. ఇది మామూలు ఇంపాక్ట్ చూపెట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది. ఇది మీకు ఎప్పుడైతే అందుకే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ తెలుగుదేశంతో కలవాలి అని రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా తీసుకున్న స్టాండ్కున్న సోషల్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అది. ఈ ప్రాసెస్లో కూటమి విజయవంతమైంది. కాపు ఓటు గణనీయంగా కూటమి వెనకాల ర్యాలీ అయింది. దీనికి పవన్ కళ్యాణ్ పాత్ర బలపడడం కావచ్చు, టీడీపీ జనసేనల కలయిక కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చాయి. అందుకే ముద్రగడ, హరిరామ జోగే లాంటి కాపు వెటరన్స్ అటువైపు ఉన్నా కూడా పెద్ద ప్రభావం పడలే. ముద్రగడ మామూలు నాయకుడు కాదు కదా, జీవితకాలం అంతా కాపుల కొరకు కొట్లాంటి నాయకుడు. కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొచ్చు, ఆయన పైన విమర్శలు ఉండొచ్చు, ఆయన రాజకీయాల పైన ఇవన్నీ విమర్శలు ఉంటాయి, కానీ యూ కెనాట్ అండర్మైన్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద కాపు కాస్. సో అలాంటి ముద్రగడ, ఆయన పద్మనాభరెడ్డి కూడా అయిపోయాడు కదా ఇప్పుడు, పేరే మార్చుకొని. సో అలా వీళ్ళందరూ కూడా ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్లో కూటమి వెనకాల కాపు ఓటు ర్యాలీ అయిన మాట నిజం. తర్వాత పోస్ట్ 2024 ఏం జరుగుతుంది అంటే 2024 తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు చాలా కీలకం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఒక చారిత్రకమైన విజయాన్ని సాధించాడు. 2019 కాదు, 14 కాదు, ఇది ఎంత చారిత్రక విజయం అంటే 100% స్ట్రైక్ రేట్. తెలుగుదేశం కన్నా కూడా ఎక్కువ, మనకు అలా కంపేర్ చేయలేము ఎందుకంటే తెలుగుదేశం ఎక్కువ సీట్లు పోటీ చేసింది కనుక స్ట్రైక్ రేట్ల మధ్య కంపారిజన్ కరెక్ట్ ఉండదు. బట్ 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇది మొదటి విజయం. రెండవది టీడీపీతో కలవనన్న బీజేపీని తీసుకొచ్చి కలిపాడు. మూడవది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఒక రాజకీయ వ్యూహాన్ని ప్రతిపక్ష కూటమికి బలంగా ఇచ్చాడు. నాలుగవది ప్రజల్లో కూడా ఆ బలమైనటువంటి భావన తీసుకెళ్లాడు. 5 చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం నిర్వీర్యమైన సమయంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపడం వల్ల జనసేన కన్నా కూడా తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహపడ్డాయి. తర్వాత ఆయన ఆ క్రిటికల్ కాంటెక్స్ట్లో అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి తెలుగుదేశం పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో అసలు ఏంటి తెలుగుదేశం భవిష్యత్ ఏంటి, ఎన్నికల్లో ఓడిపోతే అసలు ఎలా అంటున్న సమయంలో వైసీపీ నుంచి పవర్ఫుల్గా ఒక రకంగా బ్యాటింగ్ రాళ్ల దాడిలాగా దాడి జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక మేజర్ సోషో పొలిటికల్ అలియన్స్కు ఆయన శ్రీకారం చుట్టాడు. ఇన్ని ప్రత్యేకతలు పవన్ కళ్యాణ్కు ఉండడం వల్ల తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక అభిమానం పెరిగింది. ఇది టీడీపీ జనసేనల మధ్య హయ్యెస్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ కారణం. క్షేత్రస్థాయిలో కొన్ని విభేదాలు ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ నిలిచాడు, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అలియన్స్గా నిలిచాడు. నందమూరి బాలకృష్ణ షోలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు గేమ్ చేంజర్ అయ్యాడు. ఇవన్నీ అయినాక ఆయన జాగ్రత్తగా ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు. కూటమి చేసే మంచి పనుల వల్ల వచ్చే క్రెడిట్ ఏమో షేర్ చేసుకుంటున్నాడు, కూటమి చేసే తప్పుల వల్ల వచ్చే డెబిట్ ఏమో తన అకౌంట్లో పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. సో ఇది వ్యూహాత్మక. ఎందుకు ఆయనకు ఒక అడ్వాంటేజ్ కూడా, ఈ నాట్ ది లీడర్, ఇది డిప్యూటీ లీడర్ కనుక క్రెడిట్ ఏమో ఆయన అకౌంట్లో పడుతోంది. మంచి పనులు చేస్తారనుకోండి, పోలవరం మళ్ళీ ముందుకు వచ్చింది, అమరావతి మళ్ళీ ముందుకు వచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన పవన్ కళ్యాణ్ కూడా ఈక్వల్లీ క్రెడిట్ వస్తుంది. కానీ సూపర్ 6 అమలు చేయలేదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తిరుపతిలో తొక్కిసలాట మీరు గమనించండి, చాలా క్లియర్గా డిమార్కేట్ చేసుకొని తెలుగుదేశం నాయకులు కుట్ర సిద్ధాంతాలు చెప్తుంటే ఇది వైసీపీ జయించింది, జగన్ వల్లనే జరిగింది,
అప్పటికి టోకన్ల సిస్టమ్ వల్లనే ఇది జరిగింది అంటూ తెలుగుదేశం అనుకూల పత్రికలు పతాక శీర్షికలు రాస్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చి నేను క్షమాపణ చెప్తున్నా, నువ్వు కూడా చెప్పు అన్నాడు. టీటీడీ చైర్మన్ ఎవరో అడిగితే చెప్తామా అన్న అతను చెప్పక తప్పలేదు. సో చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా వచ్చాడు. మొత్తం నేషనల్ మీడియా, లోకల్ మీడియా, ప్రైమ్ టైం మొత్తం క్యాప్చర్ చేశాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ దీనిపైన తెలుగుదేశం వర్గాల్లో కూడా బాగా చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టాడు. అంటే ఎక్కడైతే కూటమి చర్యల వల్ల నష్టం జరుగుతుందో అక్కడ మాత్రం ఆయన క్లియర్గా డిసోసియేట్, డిమార్కెట్ అవుతున్నాడు. దీనికి తోడు కూటమి తన ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు ఏదైనా అంశం మొదలు పెడితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగాడు. దానికి ఉదాహరణ తిరుపతి లడ్డు వ్యవహారం. తిరుపతి లడ్డును ఏదో చంద్రబాబు నాయుడు కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ లాగా మొదలుపెట్టాడు. దాని పవన్ కళ్యాణ్ అన్కంట్రోల్డ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్గా పట్టుకుపోయి బీజేపీకి బాగా రుచించే రీతిలో సనాతన ధర్మ సంస్థాపనతో మొదలై ఆయన అసలు కాషాయ వస్త్రాలు ధరించి దీక్షలు చేసి అన్అపాలజెటిక్ సనాతని హిందూగా మారిపోయాడు. మీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఆ మాట అనలేకపోతున్నారు. మీ చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన అన్అపాలజెటిక్ హిందూ, ఆయన సనాతన హిందూ అనేది మీకు లోకేష్ కూడా అనలే. సో ఇదంతా పరిణామాలు జరుగుతున్న సమయంలో బీజేపీ వ్యూహం ఏంటి? ఇది ఇక్కడ కూడా మళ్ళీ నేను చెప్పాను. రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ అయితే రాధాకృష్ణుడు తస్మదీయుడు అన్నారు కదా, అస్మదీయుడే అని అన్నా అనకపోయినా తస్మదీయుడు అయితే అన్నారు. ఆ రాధాకృష్ణ తన విశ్లేషణలో చెప్పాడు. నేను దానిపైన వ్యాఖ్యానం కూడా చేస్తాను. 5 లక్షల మంది పైగా చూశాను ఆ ఛానల్లో. ఆయన ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది అని రాశాడు. ఇది నేను చాలా రోజుల గురించి అంత ముందు నుంచి కూడా చెప్తున్నా. నేను చెప్తే తెలుగుదేశం వాళ్ళు మా 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 మధ్య పుల్లలు పెడుతున్నాడు, ట్రోలింగ్ చేస్తారు. మరి రాధాకృష్ణ అయితే తెలుగుదేశానికి తస్మదీయుడు కాదు కదా. సో అందువల్ల రాధాకృష్ణ ఈ వ్యాఖ్య చేశాడు. ఇది చాలా చర్చ జరిగింది జనంలో కూడా, కింది స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళలో కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ సమయంలో జనసేన ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. మీరు 2024 తర్వాత రిమార్కబుల్గా ఇమేజ్ పెరిగిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణే. మీకు తెలుగునాట మీరు అందరు నాయకుల లిస్టు తీయండి. 2024 ఎలక్షన్లకు ముందు ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అని లెక్క తీయండి మీరు. పూర్తిగా పెరిగింది పవన్ కళ్యాణ్. మీకు చంద్రబాబు నాయుడు ఎస్ ఆయన ఉన్న గ్రాఫ్ ఉన్నది, ప్లస్ సూపర్ 6 అమలు కాలే, అది తల్లికి వందన అమలు కాలే, రైతు భరోసా అమలు కాలే అని కొన్ని క్వశ్చన్ల వల్ల గ్రాఫ్ ఏమైనా కొద్దిగా దిగితే దిగచ్చు. జగన్మోహన్ రెడ్డి నో ఇంప్రూవ్మెంట్, ఇంకేమైనా ఉంటే ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీలకి, తగ్గింది. మీరు ఎవరన్నా చూడండి, ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నథింగ్ నెగిటివ్, అంతా పాజిటివ్. అకౌంట్లో పడుడే తప్ప డెబిట్ లేదు, టోటల్గా క్రెడిట్లే నడుస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో కాపోస్ మరింత పొలిటికల్ హోప్ పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. ఎందుకంటే బీజేపీ పాలిటిక్స్ తెలిసిన ఎవరైనా దేశమంతటా బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా సక్సెస్ కాలే, వీక్ అయింది. మీకు ఇది నేను చాలాసార్లు చెప్పాను. మీకు తమిళనాడులో ఏడీఎంకే వీక్ అయింది, కర్ణాటకలో జేడీఎస్ వీక్ అయింది, బీహార్లో జేడీయూ వీక్ అయింది, మహారాష్ట్రలో శివసేన వీక్ అయింది, హర్యానాలో జననాయక జనతా పార్టీ వీక్ అయింది, కాశ్మీర్లో పీడీపీ వీక్ అయింది. మీరు ఎవరైనా చూడండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎక్కడ అస్సాంలో అస్సాం గణపరిషత్ వీక్ అయింది. మీకు మొత్తం చరిత్ర అంతా తీసుకోండి, అంతటా కూడా బీజేపీతో పొత్తు, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ వీక్ అయింది. ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది అనే క్వశ్చన్ వస్తుందా రాదా? అక్కడే మళ్ళీ రాధాకృష్ణ అన్న మాటలు, తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ ముందు పెడుతుందా అని. అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టర్ వస్తుంది. మళ్ళీ చిరంజీవి జై జనసేన అనడము, ప్రజారాజ్యానికి రూపాంతరమే జనసేన అనడము, నరేంద్ర మోడీ సరసన చిరంజీవి కనబడము, చిరంజీవి పట్ల మోడీ ప్రత్యేక గౌరవాన్ని వ్యక్తం చేయడము, కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలైనా అక్కడ చిరంజీవి కనబడతాడు, ప్రమాణ స్వీకారం జరుగుతున్నా అక్కడ చిరంజీవి కనబడతాడు, మీకు అల్లూరు సీతారామరాజు శ్రద్ధ జయంతి జరిగినా మోడీ పక్కన మళ్ళీ చిరంజీవి కనబడతాడు. సో ఎక్కడ మోడీ పక్కన చిరంజీవి కనబడుతున్నాడు. సో అందువల్ల ఇది తర్వాత చిరంజీవి పద్మ విభూషణ్ గౌరవించారు. అఫ్కోర్స్ ఆయనకు పాలిటిక్స్ కాదు, ఈ రిచ్లీ డిజర్వ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ రిచ్లీ డిజర్వ్స్ అయినా పాలిటిక్స్ లేకుండా ఉండదు. మీకు డిజర్వింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. సో ఆ చర్చ చాలా జరిగింది కదా ఇప్పటికీ.
డిజర్వింగ్ అన్న దాంట్లో డౌటే లేదు. చిరంజీవికి కాకపోతే ఎవరికి వస్తుంది పద్మవిభూషణ్ కానీ. సో అందుకని ఇలా పాలిటిక్స్ ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ కాంబినేషన్ కనుక వస్తే మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండడు. 29 తర్వాత ఇది కూడా రాధాకృష్ణ అన్న, నేను కాదు. మళ్ళీ నన్నంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాను. నేనైతే చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడంట, నిజం కూడా. సో రాధాకృష్ణ ఏమంటాడు, కరెక్టే, ఆయన కూడా యాక్టివ్గా ఉన్నాడు, కానీ వయసు ఎవరిని ఆపదు కదా, నిజమే కదా ఆయన అన్నది. సో అప్పుడు లోకేష్ వస్తాడు, అటువైపు లోకేష్, ఇటువైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్. నిన్నదాకా ఓన్లీ పవన్ కళ్యాణ్ అనుకున్నాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బీజేపీ, అటు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్. మీరు ఒకసారి ఈ చిత్రాన్ని, ఊహా చిత్రాన్ని ఊహించండి. లోకేష్ నాయకత్వంలో టీడీపీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మోడీ మద్దతుతో జనసేన. అంటే మీకు అక్కడ లోకేష్ ఉన్నాడు తెలుగుదేశం జెండా పట్టుకొని, ఇక్కడ జనసేన జెండా పెట్టుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వెనకాల బ్యాక్ డ్రాప్ లో మోడీ చిరునవ్వుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండా పట్టుకున్నాడు. మీరు ఎక్కడ గ్రావిటీ ఉంది, మీరే ఆకర్షణ శక్తి ఎక్కడ ఉందో మీరు ఊహించుకోండి. బ్లాక్ బస్టర్ లా ఉన్నది అంతే, ఇదే కదా. ఇప్పుడు మీకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉండగా మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏం చంద్ర అయినా లేదా? అందువల్ల ఈ సీన్ ఇప్పుడు నేను చెప్పిన ఊహా చిత్రం ఉందే, లోకేష్ ఒకవైపు, మధ్యలో చిరంజీవి, జనసేనల పవన్ కళ్యాణ్ కలిపి జనసేన జెండా పట్టుకొని వెనకాల మోడీ మందహాసంతో చూస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి. ఈ చూడండి, ఈ సీన్ చూడండి. ఈ సీన్ చూసినప్పుడు ఏమవుతుంది, సహజంగానే మళ్ళీ కమ్మ రెడ్డి పోలరైజేషన్, కాపు ఫ్యాక్టర్ వస్తుంది. కాపు ఫ్యాక్టర్లు సహజంగానే మాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి జనసేన జెండా పట్టుకుంటే వెనకాల నరేంద్ర మోడీ మందహాసంతో చూస్తుంటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరగదయ్యా. అవును, పెరిగి అక్కడ నీకు కాపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. కాపు ర్యాలీ అయినప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా తెలుగుదేశం నుంచి కాపుస్ వెళ్ళరు. ఎందుకంటే ఆడ ఆల్రెడీ తెలుగుదేశం అధికారంలో ఉంది కనుక మనసులో ఉన్నా పైకి రారు వాళ్ళకు. మరి ప్రతిపక్షంలో ఉన్నది వైసీపీ వెనకాల ఉన్న కాపులు ముందెళ్ళిపోతారు కదా. సో అందువల్ల కాపు కన్సాలిడేషన్ వెనకాల, జనసేన వెనకాల కావడానికి ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం. వైసీపీ పాలనలో మన ముఖ్యమంత్రి గారు భారీ అవినీతికి పాల్పడ్డారని ఒక వరకు అంటే, లేదు పాత కేసులే మళ్ళీ తీస్తున్నాము, జగన్ అయితే బయట ఉండనేమో, ఆయన ఏదో బయట పాదయాత్రలు చేస్తాను తిరుగుతానంటున్నారు, కానీ అంత సీన్ లేదు అని జరుగుతున్న ట్రోల్స్. ఇప్పుడు అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఒకటి, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జగన్ చేయలేదా. రెండవది కేంద్ర ప్రభుత్వం, అదైతే బోలెడని కేసులు జగన్ పెట్టి సిబిఐడి. కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి. 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కటి కూడా అడుగు ముందుకేలే. కోర్టులు కూడా తప్పుపట్టాయి. ఈడీ, సిబిఐ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత, ఎవరు దొరికిన అందరూ మనీష్ సిసోడియా. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ, సిబిఐ అసలు ఆయన బెయిల్ కూడా కౌంటర్ చేయలే ఇప్పటివరకు. సో ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది కదా బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసేది ఒక రకంగా ఉంటుంది, బీజేపీ వైసీపీ చూసేది ఇంకో రకంగా ఉంటుంది. టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ చూస్తుంది, బీజేపీ చూడదు. ఎందుకు, వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ బలపడితే బీజేపీ మిత్రపక్షమే కదా అనుకోవచ్చు, కానీ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఇప్పుడు 2014లో కలిసి పోటీ చేశారు, గెలిచారు. 2018కి వచ్చారు, మొత్తం మారి మోడీ పైన యుద్ధమే ప్రకటించాడు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కన్సిస్టెన్సీ పైన బీజేపీ నాయకత్వానికి ఎలాంటి నమ్మకం లేదు. నమ్మకం ఉన్నది ఈయన ఉండడని. అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల్లో, టీడీపీ ప్రయోజనాల్లో చూడదు. అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీకి ఏంటి, చంద్రబాబు నాయుడు కొరకు జగన్మోహన్ రెడ్డి లోపలేసి, జగన్మోహన్ రెడ్డి బలహీనపరిచి వైసీపీ లేకుండా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? చేయదు. బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చేయదు, బీజేపీ కోసం. రేపు అది చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కనుక ప్రత్యామ్నాయం భావిస్తే అప్పుడు
జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా అప్పుడు కూడా ఒక సమస్య వస్తుంది. మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి లోపలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల జనం బీజేపీ వెనకాల ఎందుకు వస్తారు? ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే ఫీల్డ్లో మేమే ఉంటాం, టీడీపీకి రేపు భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని అనుకుందామంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇబ్బందుల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్ బీజేపీ వెనకాల ఎందుకు వస్తాడు? ఏమైనా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు ఇంకోటి వైపు చూడాలి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అందువల్ల బీజేపీ ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది అనేది నాకైతే $1 మిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఎక్కడా కూడా బీజేపీ వారి మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకుంది తప్ప తమ మిత్రపక్షమైన ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా వాడుకోలేదు. మీకు ఉదాహరణ తమిళనాడు చెప్తాను. తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే మధ్య ఘర్షణ. డిఎంకే పైన ఎన్ని కేసులు లేవు. 2G స్పెక్ట్రమ్ కేసు ఏమైనా అయిందా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. మీకు 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే కేసు. 2G స్పెక్ట్రమ్ కేసు ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి 10 ఏళ్లలో 2G స్పెక్ట్రమ్ కేసు ఒక్కరికైనా ఏమైనా అయిందా? ఏమీ లేదు. ఎవరు దోషులు లేరని కోర్టు ప్రకటించింది. అసలు ఆ కుంభకోణమే జరగలేదని కోర్టు ప్రకటించింది. ఎందుకు అక్కడ కాంగ్రెస్ నాయకులు లోపలేస్తే డిఎంకే నాయకులు లోపలేయాలి. ఇదంతేందుకు కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టిందా? సింగిల్ కేసు చూపెట్టాను నాకు. ఇంత బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు అంటారు కదా, ఎందుకు మరి కేసీఆర్ పైన ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కవిత అరెస్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ కేసు కాదు కదా, లిక్కర్ కేసు కదా. అవును. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ ఎందుకు? రేపు ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీ కనుక మాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అలాగే మీకు ఓవైసీ ఇంత వ్యతిరేకం కదా బీజేపీ అంటారు కదా. భారతదేశంలో అసలు ఏ సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోని అత్యంత పవిత్రమైన రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన మీద ఒక్క కేసు ఉందా? కేంద్ర ప్రభుత్వ కేసులు చెప్పండి. ఎక్కడా లేదు, చూడండి మీరు గమనించండి. ఓవైసీ కాదు, ఓవైసీ మద్దతుదారుల మీద కూడా లేదు. మరి దేశంలో పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ అందరి మీద కేసులు ఉంటాయి. మీరు గమనించండి. లేని కేసులు నేను ఫరూక్ అబ్దుల్లా, నేమ్ వన్ అపోజిషన్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ అందరి మీద కేసులు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎవ్రీబడి, లాలూ ప్రసాద్ ఎక్సెప్ట్ అసదుద్దీన్ ఓవైసీ. అంటే అసలు బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? అసదుద్దీన్ ఓవైసీ ఆ రాజకీయాల్లో వెరీ హానెస్ట్ అని చెప్పదలుచుకుందా? మరి ఎందుకు ఉండదు? ఎందుకు? అతను మన ప్రయోజనాలు కాపాడుతున్నాడు కదా. దేశమంతా ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్కు రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా. ఓక్లాలా, ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది కదా. 40% ముస్లిం, 40 to 50% ముస్లింలు ఉన్న ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎంఐఎం 33,000 ఓట్లు తెచ్చుకున్నది. 33,000, ఓక్లాలా 39,000. అక్కడ యాప్ గెలిచింది అనుకోండి, కానీ మీకు ముస్తాఫాబాద్ ఇది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. ఎట్లా గెలవగలిగిందంటే మరి ఓవైసీ చలవా. సో అందువల్ల ఆయన మీద ఏది ఉండదు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసి బీజేపీ ఏ రాజకీయ ప్రయోజనం పొందుతుంది అనుమానం. చంద్రబాబు నాయుడు వేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినాక నువ్వు జైల్లో వేస్తే ప్రత్యర్థి సింపతి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అదే. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ సంబంధం లేని వాళ్ళు కూడా నిరసించారు. ఎప్పుడు కూడా సింపతి అన్ని సందర్భాలు ఉపయోగపడదు. జగన్ అరెస్ట్ అయిన కాంటెక్స్ట్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సోనియా గాంధీ 10 ఏళ్ల పాటు యూపీఏను అధికారంలో పెట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేస్తుందన్న భావన నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలోపేతం చేసింది. ఇప్పుడు అరెస్ట్ అయితే బలోపేతం కాడు, బలహీనపడతాడు. ఇంకా ఎప్పుడు బలపడతాడు? ఇంకో 3 ఏళ్ల తర్వాత. ఇంకా సుపరిస్థితి అమలు కాలే, భరోసా పడలే, ఆ సంపద సృష్టిస్తానన్నాడు కాలే, ఉద్యోగాలు 20 లక్షలు అన్నాడు ఎక్కడున్నాయి, అమ్మకు వందనం ఏమైంది? ఇలా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే, ఒకవేళ పెరుగుతలేదు, నేను ఎప్పుడు ఊహాగానాలు చేయలేదు, పెరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్కు లాభం అవుతుంది. అందువల్ల ఒకవేళ ఇది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న ఒక అరెస్ట్ చేస్తే అది జగన్కు బెనిఫిట్ అవుతుందేమో అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్రయోజనం పొందుతుంది కదా అని.
మరి ఏ కేసు మీద వేస్తారు? అరెస్ట్ చేసిన కేసుల కొరత ఏముంటుంది? రాజా కొట్ట చూసుకుంటే కొరడాలు దెబ్బలకు కలవాలన్నట్టు. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీల వ్యూహం బట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్ గతంలో అరెస్ట్ అయిన దానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కి అయితే ఉంటుంది. అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకు? గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలంటే ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు, ఇవన్నీ కూడా జగన్కు ఉపయోగపడాయి. ఇప్పుడు అలా కాదు. జగన్ ఇప్పుడు బలహీనపడి ఉన్నాడు, వీక్ అయి ఉన్నాడు, అప్రతిష్ట పాలై ఉన్నాడు, ప్రజా వ్యతిరేకతలు ఎదుర్కొని ఉన్నాడు. ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ అయితే విజయమ్మ, షర్మిల రాజన్న బిడ్డను జగనన్న వదిల్ల బాణం అని తిరిగితే ప్రజలు కూడా రాజన్న బిడ్డ కదా, రాజన్న భార్య వచ్చింది కదా సమర్థించారు. ఇప్పుడు రాజన్న బిడ్డ, రాజన్న భార్య ఎక్కడున్నారు? జగన్కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ NCLTలో కేసులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టాడని చెప్పి విజయమ్మ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భంలో జగన్ ఉన్నాడు. మరి ఈ సమయంలో జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీకి భారత్ నాయకత్వం వహించాలి. మరి ఆమె కూడా లోపల కేసులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి? సో అందువల్ల ఇస్ ఏ మోర్ క్రైసిస్ మూమెంట్ కనుక ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి లేదు, జగన్మోహన్ రెడ్డి బలహీనపడి ఉన్నారు, కుటుంబ సభ్యుల మద్దతు లేదు, బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంపీలు ఉన్నారు కనుక మాకు అవసరమని అనుకోవడం లేదు. సార్ ఇలాంటి టైంలో కనుక లోపలేస్తే పొలిటికల్గా మాకు లాభం అని బహుశా టీడీపీ కనుక అంచనా వేస్తే వేయచ్చు. కానీ మోడీ బీజేపీ దిగుతున్న రంగంలోకి. మోడీ బీజేపీ ఎప్పుడు దిగుతుందంటే వైసీపీ బలహీన పడితే బీజేపీకి లాభం అనుకున్న రోజు దిగుతుంది. ఓకే సార్, భారతీయ గారికి ఆ క్యాపబిలిటీ ఉన్నది అనుకోవచ్చా సార్? చెప్పగలం క్యాపబిలిటీ అంటే భారతీయ గారికి ఆ పగ్గాలు తీసుకోవాలని అన్నారు కదా. రాజకీయాల్లో క్యాపబిలిటీస్ గురించి అన్లెస్ ఫీల్డ్ లో దిగిన తర్వాత తప్ప మనం కామెంట్ చేయలేము. కుర్చీ నేర్పుతుంది అంటారు. ఎందుకంటే నేర్పకూడదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లో చేరే ముందు అసలు ఆయన రాజకీయాల్లో ఉండగలరా అనుకున్నారు. అవును. సో ఆ మాటకైతే ఒకప్పుడు లోకేష్ ను ఇలాగే అనుకున్నారు, కానీ 95,000 మేడతో గెలిచి పెట్టాడు అది మధ్య. సో అందువల్ల రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మనం వ్యక్తులపైన అంచనాలు ముందే వేయలేము. జనంలో దిగినాక ఎలా ఉంటుందనేది చూడాలి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్, ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఇవ్వాలంటూ మరొకసారి అయ్యన్న పాత్రుడి గారు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తెర మీదకి ఈ అంశం వచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు సార్? ప్లేస్ మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్ ఇవ్వాలి. అంచేత మీరు రావాలి. కొన్ని కోరడం జరిగింది ఆల్రెడీ. మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి సార్. 3 times మాట్లాడా. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం. జగన్కి తెలియదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. నేను రూల్ ప్రకారం నేను ఇస్తాను నీకు అవకాశం. స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా. సార్ ఇది అంటే ఇందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి స్వయంకృత తాపనాథం. ఆయనే శాసనసభ వేదిక పైన నేను చిటికేస్తే కొంత చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు. అప్పుడు ఏ ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించాడు? 10% సభ్యుల బలం ఉండాలనే అంశం ఆధారంగా వ్యాఖ్యానించాడు. సో నేను చిటికెత్తే చంద్రబాబు నాయుడుకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 వెళ్ళిపోతే ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని అన్నాడు. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ చంద్రబాబు నాయుడుకు 10 మంది 6 పోయినా ప్రతిపక్ష నేత హోదా తీయడం కరెక్ట్ కాదు. 10% అనే నిబంధన ఎక్కడ చట్టంలో లేదు. వాస్తవంగా మీరు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొట్టండి, గూగుల్లో వస్తుంది. అందులో క్లియర్గా ప్రొవిజన్ ఇస్తూ అపోజిషన్లో హైయెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ అని ఉంది, కానీ అసెంబ్లీ స్ట్రెంత్లో 10% అని ఎక్కడా లేదు. ఓకే, మీరు కావాలంటే
కె నాగేశ్వర్ ఆన్ లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఇన్ క్వింట్ అని మీరు గూగుల్లో కట్టండి. క్వింట్లో నేను 1500 పదాల ఆర్టికల్ ఉంది అది, విత్ ఆల్ కోర్ట్ జడ్జిమెంట్స్, సంబంధిత చట్టాలను కోట్ చేస్తూ, కౌల్ అండ్ షెడ్ను కోట్ చేస్తూ, అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్ కోట్ చేస్తూ రాశాను. ఇది నా యూట్యూబ్లో కూడా చాలా డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి కొరకో చంద్రబాబు నాయుడు కొరకో నేను మాట్లాడలే. చంద్రబాబు నాయుడుకు నేను చిటికేస్తే 6, 5, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతుంది అన్న రోజు కూడా నేను ఇదే మాట్లాడాను. అప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచీనా అన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10% లేదు గనక ప్రతిపక్ష నేత హోదా రాదన్నప్పుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఆ నిబంధన ఎక్కడ లేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉందని భావించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని భావించి టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో ఇదే విచిత్రం అండి. కానీ జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ వైఖరి వాళ్ళు మార్చుకున్నారు, నేను మార్చుకోలే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, 10% లేకపోతే ప్రతిపక్ష నేత హోదా రాదన్నాడు. ఇప్పుడేమో 10% అని ఎక్కడ ఉంది నిబంధన నాకు ఇవ్వాలి అంటున్నాడు. హైకోర్టు కూడా వెళ్ళాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో కన్సిస్టెన్సీ లేదు, చంద్రబాబు నాయుడులో కన్సిస్టెన్సీ లేదు, నాగేశ్వర్లో కన్సిస్టెన్సీ ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా స్టాండ్ ఒకటే. అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 10% అనే నిబంధన చట్టంలో రాజ్యాంగంలో లేదు, నాకు తెలిసినంతవరకు. చూపెట్టండి మీరు. ఇంకా ఉన్నది ఏంటి ఇక్కడ మీరు, అందుకే గూగుల్లో కొట్టండి, పేమెంట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ సాలరీస్ అండ్ అలయన్సెస్. ఈ చట్టం చెప్తుందా అని అంటారు. ఈ చట్టమే చెప్తుంది, మరి ఇంకా వేరే చట్టం ఏం చెప్పదు. ఎక్కడ ఏ చట్టంలో ఉంది చెప్పండి. అయితే కన్వెన్షన్స్ ప్రకారం ఎక్కువ సందర్భాలు ఇవ్వడం లేదు, నిజమది. మీకు ఢిల్లీలో మరి 70 మంది సభ్యులను అసెంబ్లీలో, బీజేపీకి 3 ఉన్నారు 2015లో, 8 మంది ఉన్నారు 2020లో. మరి అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని నేను చదివామని మీడియాలో. ఎలా ఇచ్చారు? అందువల్ల అయితే ఇక్కడ ఒక ఇబ్బంది అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి పడే ఇబ్బంది ఏంటంటే ఇవ్వాల్సింది మాత్రం స్పీకరే, అందులో అనుమానం లేదు. సో అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ అయినా ఏదైనా చెప్పేది ఏంటంటే ఇట్ హాస్ టు బి గివ్ రికగ్నిషన్ బై స్పీకర్. స్పీకర్ ఇవ్వనంటే మాత్రం ఏం చేయాలి? స్పీకర్ ఇవ్వనంటే కోర్టుకు వెళ్ళచ్చు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కోర్టు నార్మల్గా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, ఎందుకంటే శాసనసభ వేరే వ్యవస్థ. సెపరేషన్ ఆఫ్ పవర్స్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. శాసన వ్యవస్థ విషయంలో సభ నిర్ణయించుకుంటుంది, స్పీకర్ నిర్ణయించుకుంటాడు తప్ప కోర్టులు నిర్ణయించవు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జురిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అయింది. జురిస్ప్రుడెన్స్ అంటే కేస్ లా. ఏంటంటే ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాల్వ్ కావడం లేదు. ఇప్పుడు 10% లేదు గనక నేను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని స్పీకర్ అనడం ఇల్లీగాలిటీయా ఇర్రెగ్యులారిటీయా అనే క్వశ్చన్ వస్తుంది. అది కోర్టు డిసైడ్ చేయాలి. ఇల్లీగాలిటీ అనుకుంటే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. బట్ ఐ రియల్లీ డౌట్ అలా అనుకుంటుందా అని. ఎందుకంటే ఇదే హోదా అనేది శాసనసభకు సంబంధించింది, ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు, ప్రాథమిక హక్కు కాదు కదా. సో ఇది ఇర్రెగ్యులారిటీ కిందకి వచ్చింది అనుకోండి, కోర్టు ఇంటర్వ్యూనే కాదు, ఇర్రెగ్యులారిటీ అవుతుంది కానీ కోర్టు ఇంటర్వ్యూని కాదు. సో అందువల్ల రేపు కోర్టు డిసైడ్ చేయాలి. ఇక జగన్మోహన్ రెడ్డి వాదన ఏంది, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వాలని. అది పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రజలు 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నీకు పోలిక ఎక్కడిది? అసలు ఈ అడగడంలో కూడా అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు తనకు తాను ఏం ఊహించుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు ఏమనుకుంటారని కూడా ఊహించుకోవాలి కదా. ప్రజలు ఊహించుకోవాలంటే ఎట్లా? నేను అంటే ఆయన సభలో అధికార కూటమికి నాయకుడు, నేను సభలో ప్రతిపక్షానికి నాయకుడు అంటున్నాడు. వెనకడికి ఒక అతను అన్నాడు, పశువుల కాపరి, నేను 1000 ఆవులు కాస్తున్నాను, ఒకటి నాది, 999 మా 7 మంది అని. అట్లున్నది మాట. ఏం సంబంధం? నాకు సంబంధం ఉండాలి కదా. అసలు ముఖ్యమంత్రి ఏ సభ సాంప్రదాయాల రీత్యా, సభలో హుందాతనం రీత్యా, పార్లమెంటరీ డెమోక్రటిక్ కన్వెన్షన్స్ రీత్యా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, అనుమానం లేదు. బదులు ఈయనకు టెక్నికల్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకర్ ఇవ్వలే.
ఇవ్వడం రైట్ ఆరంగా తర్వాత చర్చ, ఇవ్వలేదన్నది వాస్తవం కదా. అవును. ఇవ్వడం రైట్ ఆరంగా నెక్స్ట్ కేసు అది. కానీ ఇవ్వాల్సింది స్పీకర్ అయితే ఇవ్వలేదు కాదు లేదు. ఒకవేళ ఇచ్చారనుకున్నా కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వస్తారు, ఈక్వల్ అంటున్నాడు. మరి ఈక్వల్ అంటే రేపు చట్టాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తాడా? ప్రతిపక్ష నాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుందా? సభానాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుంది. కానీ సో అందువల్ల బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉంటాడా? లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఆ పవర్ ఉంటుందా? మనకి ఏం ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, ఇదేం పోటీ అయ్యా? చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఓట్లు తెచ్చుకో, నిజం పోనీయండి. 2015 నుంచి 2020 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తానంత సమయం తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అంత సమయం ఇచ్చాడా? సమయమే కాదు, గౌరవం ఇచ్చాడా? మరి గౌరవం ఇస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వారించాడా? వారిపైన చర్యలు తీసుకున్నాడా? మరి ఈక్వల్ అది చంద్రబాబు నాయుడు పట్ల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ నీ తండ్రితో సమానమైన వయస్సున్న వ్యక్తి, తండ్రితో కలిసి రాజకీయం చేసే వ్యక్తి, గౌరవం ఇవ్వాలి కదా వయసుకైనా. అంతకుముందు 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నీకు ఆ గౌరవమే లేకుండా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం చూడలేదు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడుకు సమానంగా నువ్వు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చి ఇప్పుడు అడిగితే జనం యాక్సెప్ట్ చేస్తారు. రెస్పెక్ట్ షుడ్ నెవర్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి కమాండెడ్. సో డిమాండ్ చేయొద్దు, నాకు గౌరవం ఇవ్వండి అని డిమాండ్ చేసుకునే వాడికి సమాజం గౌరవం ఇవ్వదు. నీకున్న సామర్థ్యం రీత్యా, నీకున్న శక్తి సామర్థ్యాల రీత్యా, నీకున్న తెలివితేటల రీత్యా, ప్రజల పక్షాన నువ్వు నిలబడి పోరాడిన తీరు రీత్యా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల నీ విజ్ఞాన రీత్యా, మేధో సంపత్తి రీత్యా ప్రజలే గౌరవం ఇవ్వాలి, వ్యవస్థలు గౌరవం ఇవ్వాలి. అది వదిలేసి నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా ఇవ్వాలి మైకు, ఇది ఎక్కడ కండిషన్? నాకు నిజంగా అర్థం కాని కండిషన్. ఇది పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్గా అర్థం లేదు, పార్లమెంటరీ కన్వెన్షన్ రీత్యా అర్థం మీనింగ్లెస్, పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ సెన్స్. పోనీ ప్రజల్లో ఏమైనా మంచి పేరు ఇస్తుందా? ఎవడైనా ఈవెన్ వైసీపీకి ఓటేసినప్పుడు ఇదేంద్రాబాయి చంద్రబాబు నాయుడుతో సమానం అడుగుతున్నాడు, ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడుతో సమానమైన ప్రోటోకాల్ ఉండాలి అంటే కలెక్టర్ల సమావేశానికి నన్ను కూడా పిలవాలి, నేను కూడా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడతా, నేను కూడా క్యాబినెట్ సమావేశంలో ఉంటా అనొచ్చా? మరి ముఖ్యమంత్రి సమానమైన హోదా కదా, క్యాబినెట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రిసైడ్ చేస్తారా? నాకు కూడా కొన్ని శాఖలు ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రికి శాఖలు ఉన్నాయి కదా, మరి ముఖ్యమంత్రి శాఖలో నాకు కూడా శాఖలు ఇవ్వాలి అని అనొచ్చా? అట్లా అసలు ఈ లాజిక్ ఏంటి? ఎస్, యూ డిమాండ్ యువర్ రెస్పెక్ట్ అదే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేదా అపోజిషన్ లీడర్, అంతవరకు. అయినా సభకు వెళ్లకుండా ఉండటానికి 1,00,000 కారణాలు వెతకడంలో ఉపయోగం లేదు. ఆయనను పోయి రావాలని అసెంబ్లీకి నేను చాలాసార్లు అన్నాను, ఎలా మాట్లాడాలో కూడా చెప్పాను. ఏముంది, వేరే మైక్ పట్టుకొని విశాఖ హక్కును కాపాడండి, విశాఖ హక్కును కాపాడండి, అమ్మకు వందనం అమలు చేయండి, భరోసా వేయండి, భరోసా వేయండి అని చెప్పు. చాలు. ఈ భరోసా వేయలేదు అని భావిస్తున్న లక్షల వేలాది మంది రైతులు అయ్యా మా కోసం జగన్ మాట్లాడారు అనుకుంటారు కదా. నేనే గంట చెప్పమని అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు పాలన నరాసుల రక్త చరిత్ర ఉందని అసలు ఏ మైక్ పట్టుకొని భరోసా వేయండి, భరోసా వేయండి, అయిపోయి మైక్ కట్, భరోసా వేయండి, లోపల మైక్ కట్. బానుడితోనే కట్ అయింది అనుకోండి, అందరికి అర్థమవుతుంది కదా. బానుడితో అయ్యన పాత్రలు కట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి రోసా వేయండి అన్నాడు అని. కావాలంటే బానుడితోనే మీ మైక్ కట్ చేస్తే బయటకు వచ్చి రోసా వేయండి అనండి, జనం అర్థమవుతుంది కదా. దోశ వేయండి అనుకుంటారు, రోసా వేయండి అనుకుంటారు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు.